మనకి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గంపా సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన స్ఫూర్తి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్యామ్ రాథోడ్ సార్, వాళ్ళు కూడా థ్యాంక్స్ తెలుపుకుంటూ, అండ్ బ్యాచ్ ఇన్ఛార్జ్ వడేకర్ సార్, అండ్ మన మెంటర్స్ మనకు శ్రీనివాస్ సార్ కావచ్చు, లేకుంటే శివరాణి మేడం కావచ్చు, రేణుకా మేడం, అండ్ ఆల్ ద మెంటర్స్ హు హావ్ బీన్ సపోర్టింగ్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మనకి టాపిక్ ఏంటో తెలుసు, గోల్ సెట్టింగ్. సో మనం జీవితంలో ఏదైనా సాధించాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా మనకి గోల్ అనేది చాలా ముఖ్యం. సో గోల్ లేని ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. సో జీవితానికి ఒక గోల్ అయితే ఉండాలి. అలాగే ఒక గోల్ ఉండి ప్లాన్ లేకపోతే ఆ గోల్ అనేది ఆ ఒక ఆశగానే మిగిలిపోతుంది. సో గోల్ తో పాటు ప్రాపర్ ప్లాన్ ఉంటేనే మీ గోల్ ని మీరు అచీవ్ చేయగలరు. సో ఇలాంటి గోల్ గురించి చెప్పడానికి, గోల్ యొక్క ఆ, గొప్పతనం చెప్పడానికి, ఎలా గోల్ ని చేరుకోవాలి చెప్పడానికి ఈ రోజు మనకు ఒక వండర్ఫుల్ స్పీకర్ వచ్చారు. ఎవరో కాదు, మీకు అందరికీ చాలా సుప్రసిద్ధమైన మీ రేణుక మేడం గారే. ఎస్, రేణుక మేడం ఫిషరీస్ సైన్స్ చేశారండి. సెంట్రల్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే మేడం మనకు ఇంపాక్ట్ సర్టిఫైడ్ 170 బ్యాచ్ లో సర్టిఫికేషన్ పొందడం జరిగింది. అండ్ ఎన్నో బ్యాచెస్ కి యంగ్ మైండ్స్ అని ఉంటుంది మనకి చిన్నపిల్లలకి, యంగ్ మైండ్స్ లో కూడా మెంటర్ గా పనిచేశారు. అలాగే 182 బ్యాచ్ కి టీటీడబ్ల్యూఎస్ జరుగుతుంది, అందులో కూడా మెంటర్ గా పనిచేస్తారు. సో వాళ్ళ ప్రొఫెషన్ తో పాటు మెడిటేషన్ కోచ్ గా కూడా ఉంటారు, అంటే సారీ మెడిటేషన్ కోచ్ గా కూడా పనిచేస్తున్నారు. అలాగే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ చాలా యంగ్ ఏజ్ లోని చాలా చాలా అచీవ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సో అలాంటి ఒక స్పీకర్ డెఫినెట్లీ ఈ రోజు మనకు రైట్ స్పీకర్ అవుతారు గోల్ గురించి, గోల్ సెట్టింగ్ గురించి చెప్పడానికి. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ సెషన్ అండ్ వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్. వెల్కమ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శేఖర్ రెడ్డి సార్, యువర్ వామ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నన్ను కన్న తల్లిదండ్రులకి, అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గంపా నాగేశ్వరరావు గారికి, మనకి నన్ను ఇందుట్లో మెయిన్ గా ఇంట్రడ్యూస్ చేసిన నా యొక్క స్నేహితుడు సూర్యప్రకాష్ గారికి, అలాగే ఈ యొక్క మోటివేషన్ క్లాసెస్ లో నేను ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది నేర్పించిన లక్ష్మణ్ సార్ గారికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి మెంటర్స్ కి, ఆల్ పార్టిసిపేట్స్ అందరికీ కూడా నా నమస్కారములు. ఓకే, ఈరోజు మనకి టాపిక్ ఏంటి అండి, ఎవరైనా చెప్తారా? టాపిక్ ఏంటి ఈరోజు? గోల్ సెట్టింగ్ మేడం. గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా టీచర్స్. ఎస్ ఆర్ నో? ఎస్. మీరంతా టీచర్స్. మీరంతా గోల్ ని రీచ్ అయ్యారా? సక్సెస్ఫుల్ గా 100% గా మీరు గోల్ ని రీచ్ అయ్యారా? మీరు ఏదైతే అనుకున్నారో ఆ గోల్ ని రీచ్ అయ్యారా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి. ఎవరైనా రీచ్ అయ్యారా మీ యొక్క గోల్ 100%? అశ్విని మ్యామ్ చెప్పండి. నేను అనుకున్న గోల్ కి రీచ్ కాలేను కానీ దాంట్లో మాత్రం ఉన్నా మేడం. దాంట్లో మాత్రం ఉన్నారు. ఓకే, డన్. శ్వేత మ్యామ్. నేను కూడా గోల్ కి రీచ్ కాలేదు, టీచింగ్ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, డన్. ఓకే, డన్. అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటేనండి, నేను హాస్టల్లో ఉంటాను, కొంచెం డిస్టర్బెన్స్ ప్రాబ్లం కూడా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది నా ఒక స్మాల్ రిక్వెస్ట్ అందరికీ కూడా. ఓకే, శ్రీనివాస్ సార్ రెడీగా ఉన్నారా? Yes, ma'am. Yes. ఎస్ సార్, షేర్ చేయండి. ఎస్ అండి. మొదటిగా గోల్ అంటే ఏమిటి? మీలో ఎవరైనా దీనికి ఆన్సర్ ఇవ్వగలరా? గోల్ అంటే ఏమిటి? శ్రవంతి గారు. ఇదంతా ఇంటరాక్షన్ లాగే ఉంటుంది. మనం ఇంటరాక్ట్ అయితేనే అసలు గోల్ సెట్టింగ్ ఎందుకు, మేము ఆల్రెడీ ఇందులో సక్సెస్ అయి ఉన్నాము, బట్ గోల్ సెట్టింగ్ టాపిక్ ఎందుకు పెట్టారు అనేది మీకు ఒక ఆలోచన ఉంటది. ఆ ఆలోచన అనేది లాస్ట్ లో మీకు అంతా క్లియర్ చేసేస్తామండి. ఎస్ శ్రవంతి మ్యామ్, వాట్ ఈస్ గోల్? ఎస్ ప్రసన్న మ్యామ్ చెప్పండి.
result to achievement. ఓకే డన్. ఇంకా ఎవరైనా ఉన్నారండి? నరేష్ గారు చెప్పండి. లక్ష్యం చేరుకోవడం మేడం. ఓకే డన్. సార్ స్లైడ్ చేంజ్ చేయండి. నెక్స్ట్ సార్. ఓకే, కొంతమంది కొన్ని ఆన్సర్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ గోల్ అంటే ఏమిటి అంటే, మనం ఒక లక్ష్యం ఏదైతే ఉందో ఒక వ్యక్తికి ఊహించిన ప్రమాణాలు, ఆశించిన ఫలితం దక్కేంత వరకు పట్టుదలగా సాధించడం అండి గోల్ అంటే. మెయిన్ గా ఇప్పుడు నార్మల్ గా మనం ఉంటాం, మన ఒక గోల్ ఒక విధంగా ఉంటుంది, మనం ఆ గోల్ కి రీచ్ అవ్వకుండా వేరే ప్రొఫెషనల్ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. బట్ మనం ఎప్పుడైతే మన గోల్ ని సెట్ చేసుకున్నామో దాన్ని మన యొక్క లైఫ్ లో రీచ్ అయ్యేంత వరకు వదిలిపెట్టకుండా మనం దాని వైపు అడుగులు వేయడమే మన యొక్క గోల్. ఓకే అండి, మన యొక్క జీవితం కోసం మనం గోల్ సెట్ చేసుకుంటున్నామా లేదా? ఎస్ నో. ఎస్ అయితే థమ్ సింబల్, లేదంటే నో అని చెప్పండి. ఎస్ చాట్ లో మీరు మెసేజ్ చేయొచ్చు. మన జీవితం కోసం మనం ఒక గోల్ ని సెట్ చేసుకుంటున్నామా? ఎస్ ఆర్ నో? ఎస్. సరిత గారు ఎస్. ఎస్. అనుస మ్యామ్ ఎస్. ఓకే డన్. సూపర్ సూపర్, బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు అటెండ్ అయిన వాళ్ళు కూడా. ఓకే, అసలు డ్రీమ్ అంటే ఏమిటి, గోల్ అంటే ఏమిటి? దీనికి ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలుగుతారా? డ్రీమ్ అంటే ఏమిటి, గోల్ అంటే ఏమిటి? హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సరిత మేడం ని. ఓకే, ఎస్ మ్యామ్. అంటే కళ మేడం. మనము అంటే అనుకుంటాం కళ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ టీచర్ కావాలన్నది నా గోల్, అది నా కళ కూడా. కళ అంటే కళలానే ఉంటది, దానికోసం మనం ఎక్కువ తాపత్రయపడం, కష్టపడం. కానీ ఒక గోల్ అనేది వేసుకుంటే ఖచ్చితంగా అది సక్సెస్ కావాలి. ఒక లక్ష్యం మనం ఏర్పరచుకున్నామంటే దానికి మనం ఒక ప్లానింగ్ వేసుకొని అది రీచ్ అయితేనే దాన్ని గోల్ అంటారు. కళ అంటే అట్లా కాదు సార్. అందరు ఎన్నో కళలుగా అంటారు, కానీ అవన్నీ నెరవేరిన నాడే అది గోల్ అవుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, సూపర్ మ్యామ్, సూపర్. మనం డ్రీమ్ అనేది మనకి ప్లాన్ లేకుండా చేసేదే డ్రీమ్ అండి. ఓకేనా? ప్లాన్ ఉండి చేసేది గోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేడం చెప్పారు టీచర్ అని చెప్పారు. అంటే మన యొక్క లైఫ్ లో మనం ఇప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అనుకుంటున్నాము. ఆ గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అనుకుంటున్నాము అంటే దాని గోల్ కింద సెట్ చేసుకోవాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ గా కారు కొనాలి అనేది ఒక డ్రీమ్, దాన్ని మనం డ్రీమ్ అని అంటాము. ఓకేనా? నెక్స్ట్ సైడ్ సార్. ఎస్, సెకండ్ స్లైడ్. వై సెట్ గోల్స్. ఇక్కడ అంతా ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది, అందరు కూడా ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా. మనం అసలు గోల్ ని ఎందుకు సెట్ చేసుకోవాలి, దీనికి ఎవరైనా ఆన్సర్ ఇస్తారా? ఇక్కడ ఎవరు కూడా రాసుకోవద్దు ప్లీజ్, దయచేసి. మనం ఎందుకు గోల్ సెట్ చేసుకోవాలి ఈ క్వశ్చన్. ఓకే డన్. అశ్విని మ్యామ్. మేడం అంటే సెట్ చేసుకో, ఒక ప్లాన్ లేనిది గోల్ ని రీచ్ అవ్వడం ఇంపాసిబుల్ మేడం. అంటే మామూలుగా ఒక కర్రీ చేయడానికి ఎన్నో సెట్ చేసుకొని వంట చేస్తాం, అప్పటికప్పుడు అన్ని సెట్ చేసుకొని వంట చేయడం అంటే సెట్ కాదు. అంటే వండొచ్చు, బట్ అది మనం అనుకున్న రీతిలో కర్రీ బాగుండదు మేడం. మనం అట్లాంటిది గోల్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా వాటికి సెట్ చేసుకోవాలి. ఒక ప్లానింగ్ అనేది. ఎస్ మాట్లాడండి. ఒక ప్లానింగ్ లేకుంటే మనం గోల్ ని రీచ్ కాలేము మేడం. ఖచ్చితంగా రీచ్ కావాలంటే మనకు సెట్టింగ్ అనేది కంపల్సరీ మేడం. ఓకే, సూపర్ సూపర్ మ్యామ్, బాగా చెప్పారు. నరేష్ సార్, మనం గోల్ ని ఎందుకు సెట్ చేసుకోవాలి? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, మీకు వచ్చిన ఆన్సరే చెప్పండి. మనం గోల్ ని ఎందుకు సెట్ చేసుకోవాలి?
గోల్ ని సెట్ చేసుకోవడం వల్ల మనకి ఏమి ఉపయోగాలు ఉంటాయి? మనకంటూ ఒక ఖచ్చితంగా గోల్ ఉండాలి మేడం, లేకపోతే గోల్ ఉంటే గోల్ కోసం పనిచేస్తాం మనం. ఓకే డన్, సూపర్, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి. ఇక్కడ ఉన్నటువంటి స్లైడ్లలో మొదటి పాయింట్, మనం గోల్ ని ఎందుకు సెట్ చేసుకోవాలి అంటే గోల్ మీద మనకి మెయిన్ గా మనం ఫోకస్ అనేది పెట్టాలి అండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏదైనా లక్ష్యాన్ని మీరు చేరుకోవాలి అంటే దాని మీద మీరు మెయిన్ గా ఫోకస్ అనేది కరెక్ట్ గా పర్టికులర్ గా మీకు ఫోకస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అదే విధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే దిశలో వెళ్ళడానికి మన యొక్క గోల్ అనేది మనకి సహాయపడుతుంది అండి. అంటే ఎప్పుడు కూడా ఏకాగ్రతగా మరియు ప్రేరణ కలిగి ఉండాలి. ఇక్కడ మొదటి పాయింట్ అదే అండి. ఓకేనా? అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, ముందుగా మనం ఏదైతే గోల్ అనేది సెట్ చేసుకున్నామో చిన్నగా మన యొక్క గోల్స్ అనేది సెట్ చేసుకొని దాన్ని ఆల్రెడీ రీచ్ అయి ఉంటాం. ఆ రీచ్ అయిన వాటిలో మనం పెద్ద గోల్ ఏదైతే పెట్టుకున్నామో దాని వైపు మనం వెళ్ళే విధంగా మెయిన్ గా పేపర్ మీద నోట్ అనేది చేసుకోవాలి అండి. మన యొక్క గోల్ ఏవైతే పెద్దగా గోల్ ఏవైతే ఉన్నాయో అవి మనం పేపర్ మీద నీట్ గా మనం ప్లాన్ చేసుకొని రాసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైతే మీరు అట్లా రాసుకుంటారో మీ యొక్క గోల్ వైపు ఈజీగా వేగవంతపోవడానికి మీకు ఇది సాధ్యం అవుతుంది. సెట్ చేసుకుంటే మనం దాని వాయిదా పద్ధతిలో ఆల్మోస్ట్ మనం 99% వరకు దాన్ని దూరం చేసుకుంటాం. అంటే మనకి ఆల్మోస్ట్ అందరికి కూడా వాయిదా పద్ధతి అంటే ప్రొక్రాస్టినేషన్ ఉంటుందా ఉండదా? ఎస్ ఆర్ నో? ఎస్. అందరూ కూడా చార్ట్ రూపంలో దానికి నాకు రిప్లై ఇవ్వచ్చండి. మనం గోల్స్ సెట్ చేసుకున్నప్పుడు మనం వాయిదా పద్ధతి వేస్తున్నామా వేయట్లేదా? వేస్తున్నాము. ఇక్కడ మనం గోల్ సెట్ చేసుకున్నట్లయితే అటువంటి వాయిదా పద్ధతి అనేది మనం వేయము. అండ్ ఫోర్త్ పాయింట్, గోల్ అనేవి మనల్ని మనం సాధించడానికి ప్రేరేపిస్తాయండి. ఎప్పుడు కూడా మీరు ఒక గోల్ ని సెట్ చేసుకున్నారు, పొద్దున్న రాత్రి సాయంత్రం వరకు కూడా నేను పలానా జాబ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ చేయాలి. ఆ గవర్నమెంట్ జాబ్ చేయాలి అంటే ఓకే, నేను ఆ గవర్నమెంట్ జాబ్ నేను కొట్టాలి అంటే మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాని మీద ఖచ్చితంగా ప్రిపేర్ అయితేనే మాత్రమే మీరు ఆ గోల్ అనేది ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతారు. అందుకే మనం గోల్ అనేవి సెట్ చేసుకొని పెట్టుకోవాలి. సార్ నెక్స్ట్ సైడ్ సార్. ఎస్, గోల్స్ లలో మనకి టైప్స్ ఉంటాయని మీకు అందరికీ తెలుసా అండి? గోల్స్ లలో పలానా టైప్స్ ఉంటాయని మీకు తెలుసా? ఎస్, వీడియో ఆఫ్ చేసుకున్నారు, బట్ నో ప్రాబ్లం, ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఎస్, గోల్స్ ని మనం ఏ విధంగా వాటిని విభజించవచ్చు. ఫస్ట్ మనకు వచ్చేసి టైం ఫ్రేమ్ బేస్డ్ గోల్స్ అండి. అంటే ఇందుట్లో మనకి షార్ట్ టర్మ్ గోల్స్ లెస్ దెన్ 2 years లోపు, మీరు 2 సంవత్సరాల కంటే ఏదైతే గోల్ ఉందో దాన్ని మీరు సెట్ చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ కొనాలి అనుకుంటున్నారు. ఆ కార్ కొనడానికి మీరు ఎంత వరకు దానికి కష్టపడుతున్నారు, మీరు కష్టపడిన ఫలితం మీరు కారు కొనేంత వరకు అది మీ దగ్గరికి రీచ్ అవుతుందా లేదా అనేది మీరు మెయిన్ గా ప్లాన్ చేసుకోవాలి. ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి అండి. అంతేగాని నార్మల్ గా ప్లాన్ చేసుకుంటే మాత్రం మనకి గోల్స్ అనేవి మనం రీచ్ కాలేము. ఎప్పుడు కూడా ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకోండి. అండ్ మిడ్ టర్మ్ గోల్స్ 2 to 5 years లోపు ఏవైతే గోల్స్ ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కట్టాలి అనుకుంటున్నారు. ఆ ఇల్లు కట్టడానికి మీ యొక్క ఎఫర్ట్స్ కానీ దానికి సంబంధించిన నీడ్స్ కానీ ఏవైతే ఉంటాయో అది మనకి మిడ్ టర్మ్ గోల్ కిందకి వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్ గోల్స్ అండి, అంటే 5 years అబోవ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరందరూ టీచర్సే కాబట్టి మీ అందరికీ ఒక గోల్ ఉంటుంది. నేను ఒక గవర్నమెంట్ టీచర్ని అవ్వాలి అనే ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ని మీరు మీ టీచర్ యొక్క ప్రొఫెషన్ లో ఉండి కూడా ఇంకా ఇప్పటికీ కూడా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు, దానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి.
ఎస్ మున్నా శేఖ్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ చెప్పండి సార్. రీసెంట్లీ నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా మేడం. మొన్న రీసెంట్లీ డిఎస్సిలో ఒక 1 మార్క్ వల్ల నా జాబ్ రాలేకపోయింది. అయినా నేను పట్టుదలతో ఇంకా నెక్స్ట్ వచ్చే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఓకే డన్, సూపర్. థ్యాంక్ యూ. బట్ సార్ ఒక ప్రొఫెషనల్ లో ఉన్నారు, కాకపోతే తన అనుకున్న గోల్ ఏది? గవర్నమెంట్ జాబ్. దానికోసం ఎంత వరకు ప్రయత్నం చేయాలో అంత వరకు ఎఫర్ట్స్ అనేది పెడుతున్నారు సార్. ఆల్ ది బెస్ట్ సార్, మీరు సక్సెస్ఫుల్ గా మీ యొక్క గోల్ ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. సరిత మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ చెప్పండి మ్యామ్. యాజ్ ఏ ప్రజెంట్ ఇప్పుడైతే ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నాకు కూడా గవర్నమెంట్ టీచర్ కావాలనే ఉంది మేడం. మొన్న డిఎస్సి లో రాశాను, కానీ నేను అట్లీస్ట్ ఒక 20-25 డేసే ప్రిపరేషన్ అయ్యాను మేడం. నాకు 60 మార్క్సే వచ్చాయి అందులో. కానీ ఈసారైనా గట్టిగా కూర్చుంటా మేడం, ఎలాగైనా రావాలని నాకు ఉంది మేడం. ఎలాగైనా ఈసారి ఉండాలి అని జాబ్ రావాలని. సూపర్ సూపర్ అండి. అందరికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికి కూడా ఒకటే ప్లానింగ్ ఉంటుంది. నేను నా ప్రొఫెషనల్ లో ఉన్నాను, కాకపోతే నేను అనుకున్న గోల్ ని నేను ఇంకా రీచ్ అవ్వాలి అని మీరు అందరు కూడా పట్టుదలతో దాని వైపు అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు దాని వైపు సక్సెస్ అవుతారు అని మేము కోరుకుంటున్నాం. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అలాగే మీరు ఆ గోల్ ని ఎలా రీచ్ అవ్వాలనేది మీకు లాస్ట్ లో ఒక క్లారిటీ వస్తుంది. అసలు ఓకే, గోల్ పెట్టుకుంటున్నాను, ఆ పెట్టుకుంటున్నాను అంటే ఎలా పెట్టుకుంటున్నాను, నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు ఇక్కడ లాస్ట్ లో క్లారిటీ అవుతుంది అండి ప్రతి ఒక్కరికి కూడా. సో ఇప్పటికి కూడా వీడియో ఆఫ్ లో ఉన్న వాళ్ళు ఆన్ చేసుకోండి, ఆన్ చేసుకోవడానికే ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవుతాము, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మాత్రమే మనకు తెలుస్తాయి, మిగతా వాళ్ళవి తెలియవు. సో అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఎస్, మనం గోల్స్ అనేవి 2 టైప్స్ అని చెప్పాము. ఒకటి టైం ఫ్రేమ్ బేస్డ్ గోల్స్ అండ్ కేటగిరీ బేస్డ్ గోల్స్. సెకండ్ అండి, ఇందుట్లో మెయిన్ గా పర్సనల్ గోల్స్. మన యొక్క జీవితంలో మీకు పర్సనల్ గా ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటిని మీరు ఎంత వరకు రీచ్ అవుతున్నారు. పర్సనల్ గోల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు కట్టాలి అనే ఒక ఆలోచన ఉంది, ఇది మీ యొక్క పర్సనల్ గోల్ కిందకి వస్తుంది. ఓకే అండి. అండ్ సెకండ్ ప్రొఫెషనల్ గోల్స్. ప్రొఫెషనల్ గోల్స్ అంటే ఆల్రెడీ ఇందాక మనం ఇంటరాక్ట్ అయ్యాము, నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలి అని ఉంది అన్నారు కొంతమంది. సో ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రొఫెషనల్ కిందకి వస్తాయి. బట్ అవి మనం చేసేటప్పుడు దాని వైపు ఖచ్చితంగా క్లియర్ కట్ గా వెళ్ళిపోతూనే ఉండాలి, ఎక్కడ కూడా మనం స్టాప్ చేయకూడదు. ఫైనాన్షియల్ గోల్స్, మన ఇన్కమ్ పరంగా మనం ఎంత వరకు మన యొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month కి నేను ఒక 10,000 కాదు, ఒక 50,000 1 lakh వరకు నేను ఎర్న్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఉన్నాయా లేదా అనేది వన్స్ మీరు అందరూ కూడా చెక్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఫైనాన్షియల్ గోల్ మీద మంత్లీ 1 lakh ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు పేపర్ నోట్ మీద ప్రాపర్ గా ప్లాన్ అనేది చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న గోల్ అనేది రీచ్ అవుతారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టీచర్ ప్రొఫెషనల్ లో ఉన్నారు కాబట్టి మీరు ఒక 1 month కి ఎంత వరకు ఎర్న్ చేసుకుంటారు? మెసేజ్ రూపంలో అక్కడ నాకు చార్ట్ రూపంలో నాకు చెప్పండి. 1 month లో మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? చార్ట్ రూపంలో నాకు ఓకే, మీకు ఇబ్బంది ఉన్నా సరే నో ప్రాబ్లం. బట్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి బిగ్ డ్రీమ్స్ ఉంటాయి మనీ పరంగా. నేను ఇంకా ఎర్న్ చేయాలి, 1 month లోనే 1 lakh చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు 1 month లో 1 lakh వరకు కూడా ఎర్న్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళకి మీకు డిఫరెన్స్, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు ఎక్కువగా దాని వైపు ఫోకస్డ్ గా చేసుకుంటూ పోతూనే ఉంటారు, ఎక్కడ కూడా స్టాప్ చెయ్యరు. బట్ మనం కంఫర్ట్ జోన్ లో మాత్రమే ఉన్నాము కాబట్టి మన యొక్క ఇన్కమ్ అనేది ఇప్పటికీ కూడా అక్కడే ఆగిపోయింది. నాకు ఇది చాలు,
అన్న ఉద్దేశంతోనే మనం ఉన్నాం. ఇది మనకి ఎక్కువ మనీ ఎర్న్ చేసుకునే వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్. ఓకేనా? అండ్ స్పిరిచువల్ గోల్స్ అంటే ఏంటి? మనం మెడిటేషన్ పరంగా అంటే హెల్త్ పరంగా ఎంత వరకు అయితే గోల్స్ మనం సెట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ లలో ఎంత వెయిట్ అనేది గెయిన్ చేసుకోవాలి అనుకుంటున్నారు, దానికి ఎంత హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు అనేది మెయిన్ గా తెలుసుండాలి. ఎప్పుడైతే అలా తెలుసుంటుందో వాళ్ళు తను ఎంత సఫర్ అవుతున్నారో సొసైటీలో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎఫర్ట్స్ పెడితేనే సొల్యూషన్ అనేది కనిపిస్తుంది. ఇది మనకి స్పిరిచువల్ గోల్స్ అండ్ ఫ్యామిలీ గోల్స్. ఓకే, దెన్ మీ యొక్క మీ ఫ్యామిలీస్ లలో ఏమేం గోల్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ శ్వేత మ్యామ్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకుంటారా? చెప్పండి మ్యామ్. ఫ్యామిలీ గోల్స్. ఫ్యామిలీ గోల్ మీన్స్ వాట్ అంటే పిల్లలు నేను చెప్పినట్టు వినాలి, మంచి చదవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అన్నది నా గోల్ మేడం. సూపర్ మ్యామ్, సూపర్. నరేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడింది సార్. ఫ్యామిలీ గోల్స్, మీ యొక్క ఫ్యామిలీ గోల్స్ ఏ విధంగా ఉంటాయి? మా పిల్లలను బాగా చూసుకోవాలని అనుకుంటున్నా మేడం. వాళ్ళు చెప్పినట్టు వినాలి, మంచిగా చదువుకోవాలని చెప్తున్నా. అంతే యాజ్ ఏ మేడం. తండ్రిగా మీ యొక్క రెస్పాన్సిబిలిటీ మీరు వాళ్ళకి చెప్తున్నారు. ఓకే, ఉమ్. శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకుంటారా? Yes, ma'am. ఫ్యామిలీ గోల్స్ ఏ విధంగా ఉండాలి? సో నేను ఏమనుకుంటున్నానంటే నా ఫ్యామిలీలో మా వైఫ్ కూడా ఇండిపెండెంట్ గా తను కూడా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవాలని, నలుగురిలో మనం ఒక మంచి పేరు తెచ్చుకోవాలని, అలాగే మా పిల్లలు కూడా ఈ కామన్ ఎడ్యుకేషన్ తో పాటు స్పిరిచువల్ గా కూడా వాళ్ళు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలని నా గోల్, నా ఫ్యామిలీ గోల్ పెట్టుకున్నాను మేడం. సూపర్ సార్, సూపర్. ఆల్మోస్ట్ ఇక్కడ అందరు కూడా ఫ్యామిలీ గోల్ ని కరెక్ట్ గా ప్రాపర్ గా దాన్ని మీరు లీడ్ చేసి వెళ్తున్నారు అని నేను అనుకుంటున్నాను. మీ యొక్క బాధ్యతలు అందరు కూడా నిర్వర్తిస్తున్నారు ఇక్కడ. సూపర్, అందరికి కూడా సూపర్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే, సారీ. ట్రావెల్ గోల్ అండి. మీలో ఎంత మందికి ట్రావెల్ గోల్స్ అనేవి ఉన్నాయి? నేను ఒక టీచర్ గా ఉన్నాను, నా జీవితం ఇక్కడ వరకే అని మీకు ఎవరికైనా అనిపిస్తుందా? మీలో కూడా ట్రావెల్ గోల్స్ అనేవి ఉన్నాయా? ట్రావెల్ గోల్స్ ఎవరికి ఉన్నాయి? శ్రవంతి మ్యామ్ మాట్లాడండి. మీకు ట్రావెల్ గోల్స్ అనేవి ఉన్నాయా? లేదు, నా లైఫ్ ఇంతే, నేను ఇక్కడ వరకే ఉంటాను అనుకుంటున్నారా? శ్రవంతి మ్యామ్ మాట్లాడండి. ఓకే, నో ప్రాబ్లం. శ్వేత మ్యామ్ మాట్లాడండి మ్యామ్. ఓకే, దెన్ నో ప్రాబ్లం. ట్రావెల్ గోల్స్ అంటే మీ యొక్క ఫ్యామిలీని, మీకు ఏదైతే ఫ్యామిలీ ఉందో మీ యొక్క ఫ్యామిలీని ఏదైనా జాలీగా హాలిడేస్ లలో కొన్ని ప్లేసెస్ అనేది తిప్పండి. వాళ్ళకి మీ మీద ఒక మంచి స్కోప్ వస్తుంది. అంటే ఓకే, వీళ్ళు జాబ్ ప్రొఫెషనల్ లోనే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా మమ్మల్ని చూసుకుంటున్నారు అనే ఒక స్కోప్ వాళ్ళకి కలిగివ్వండి. మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఒక స్కోప్ ఇస్తారో మీ మీద ఇంకా ఆల్మోస్ట్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, ఇంకా రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఇటువంటి గోల్స్ అనేవి మీరు సెట్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే, దెన్ ఓకే సార్. ఓకే, థింక్ బెటర్ ఫర్ యువర్ సెల్ఫ్. దీనికి ఎవరైనా ఆన్సర్ ఇస్తారా? మున్నర్ సైక్ సార్ ఆన్సర్ ఇస్తారా? థింక్ బెటర్ యువర్ సెల్ఫ్. బెటర్ ఫర్ అవర్ సెల్ఫ్ అంటే ఏదైనా
చేసే ముందు మనం మంచిగా ఆలోచించి మనమే ఒక మంచి డిసిజన్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని దాన్ని. ఓకే, సూపర్ సార్, సూపర్. ఇక్కడ నేను మీ అందరికీ కూడా ఒక స్టోరీ చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఏంటి అంటే, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక పాప అనేది ఉన్నారు కదా. సో ఇక్కడ ఒక స్టోరీ మీకు అందరికీ చెప్తాను. ఏంటి అంటే, అది తన యొక్క ఫ్యామిలీలో తండ్రి ఒక వ్యవసాయం చేస్తూ ఉన్నారు, తల్లి కూడా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి డబ్బు కొరవ అనేది లేదు అస్సలు కూడా. కాకపోతే ఆ తండ్రికి ఏంటి అంటే, తను వ్యవసాయం చేస్తున్నాడు, కూతురుని తనకి ఈ 3 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని ఇంకా ఎలా చదివించాలి, నేను అదే జీవితంలో ఉన్నాను, నా యొక్క పిల్లల్ని ఎంతగా నేను చూసుకోవాలి అనేది ఆ తండ్రి యొక్క ఆశ, ఆ తల్లి యొక్క ఆశ. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి తన పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. చదివిస్తూ ఉండగా ఎట్ ఏ టైం తన యొక్క కూతురు, పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో తనకి నీట్లో ర్యాంక్ అనేది తక్కువ రావడం జరిగింది. అప్పుడు ఆ తండ్రికి వచ్చే అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, ర్యాంక్ తక్కువ వచ్చింది నీ కూతురికి, నీ కూతురు బాగా చదవదా, ఏమైంది ర్యాంక్ తక్కువ వచ్చింది, వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని తండ్రిని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు ప్రతి ఒక్కళ్ళు కూడా. తండ్రిని క్వశ్చన్ చేస్తున్నారు. ఆ తండ్రి బాధ తట్టుకోలేక ఆ బాధని కూతురు మీద, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల మీద, అందరి మీద చూపిస్తున్నాడు తండ్రి. తండ్రి బాధపడుతున్నాడు, అయ్యో ఫాదర్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని పిల్లలు కూడా బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తున్నారు, గొడవలు అవుతూనే ఉన్నాయి. అయినా సరే అక్కడ ఒక్కనొక టైంలో తన యొక్క చిన్న కొడుక్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అప్పుడు ఆ తండ్రి యొక్క హద్దులు ఎలా ఉంటాయి, ఎంత సంతోషంగా ఉంటాయి. సూపర్ కదా, ఆనందానికి హద్దులు లేవు. వ్యవసాయం చేసే తండ్రికి అటువంటి పిల్లలు, తన యొక్క చిన్న కొడుక్కి, పెద్ద కూతురికి కాదండి, చిన్న కొడుకు మాత్రమే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అప్పుడు ఎవరైతే పెద్ద కూతురు ఉన్నారో ఆ పెద్ద కూతురికి బాధ కలుగుతుంది. అంటే తన తమ్ముడు ఏజ్ 21, తనకి ఏజ్ వచ్చేసి 23 పెద్ద కూతురికి. అయితే అయ్యో తమ్ముడికి జాబ్ వచ్చిందే, నాకెందుకు రాలేదు అని ఎంతో బాధపడింది, ఏడుస్తుంది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, అన్ని కష్టాలు పడుతుంది. తమ్ముడు హాయిగా హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాడు, గవర్నమెంట్ జాబ్, చాలా హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాడు. ఒక పక్క తినకి బాధ ఉంది, సంతోషం ఉంది. ఇవి రెండింటిని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే మేడం, వాళ్ళ మదర్ అన్న వాళ్ళ ఫాదర్ అన్న హ్యాండిల్ చేసి పాపకి ధైర్యం చెప్పాలి. అంటే తమ్ముడికి వచ్చిందని ఫీల్ అవ్వకు, అయితే నీ ప్రయత్నం నువ్వు చేయు, వస్తుంది, నెక్స్ట్ టైం వస్తుంది కంపల్సరీ అని పాజిటివ్ థింకింగ్ నేర్పించాలి ఆ పాపకి. చేస్తే తను ముందు అడిగేస్తా అని నా ఒపీనియన్ మేడం. ఓకే డన్. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, తన యొక్క తల్లి తండ్రులు కూడా తనకి సపోర్ట్ చేయలేదు. తమ్ముడికి వచ్చింది జాబ్ అని ఆనందంగా ఉన్నారు. కాకపోతే తనకి సపోర్ట్ చేసింది ఎవరు? తన యొక్క స్నేహితుడు, తనతో పాటు చదువుకున్న స్నేహితుడు సపోర్ట్ చేశాడు లాస్ట్ వరకు. స్నేహితుడు, ఇక్కడ అమ్మాయి అబ్బాయి అనగానే జెండర్ విషయంలో వేరే వేరే డిఫరెంట్ రూమర్స్ అనేది వస్తాయి. బట్ ఇక్కడ ఆ యొక్క స్నేహితుడు వల్ల ఇక్కడ ఇప్పుడు ఏదైతే అమ్మాయి ఉందో తను కూడా 23 సంవత్సరంలో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్ సాధించింది. ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఎగ్జాంపుల్ నేనేనండి. ఈ యొక్క స్టోరీ అనేది నాదే. ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటి అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మనకి ప్రతి ఒక్కల పరిచయం కూడా కొత్తగానే ఉంటుంది అండి. వాళ్ళ దగ్గర ఎంతో కొంత మనం నేర్చుకొనే పోవాలి. సాధ్యమైనంత వరకు 199% వరకు కొత్త వాళ్ళ దగ్గర మీరు మంచి మాత్రమే నేర్చుకోండి. ఎవ్రీ పాయింట్ కూడా మీరు అది నేర్చుకొని ఇంప్లిమెంట్ మాత్రమే చేయండి. అంతేగాని వేస్ట్ ఏదైతే ఉందో అది మీ దగ్గరకు కూడా చేరనివ్వకండి. ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటి అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మనకి ప్రతి ఒక్కల పరిచయం కూడా కొత్తగానే ఉంటుంది అండి. వాళ్ళ దగ్గర ఎంతో కొంత మనం నేర్చుకొనే పోవాలి. సాధ్యమైనంత వరకు 199% వరకు కొత్త వాళ్ళ దగ్గర మీరు మంచి మాత్రమే నేర్చుకోండి. అంతేగాని వేస్ట్ ఏదైతే ఉందో అది మీ దగ్గరకు కూడా చేరనివ్వకండి.
అప్పుడు మాత్రమే మీరు రీచ్ అవ్వగలుగుతారు. మీరు అనుకున్న గోల్ వైపు సక్సెస్ఫుల్ గా అడుగులు వేయగలుగుతారు. ఓకే అండి సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఎస్ అండి, సెట్ సమ్ స్మార్ట్ గోల్స్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఇక్కడ మనం విజన్ బోర్డ్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. మనం ఏదైనా గోల్ సెట్ చేసుకుంటున్నామా అంటే, మీరు ఎవరైనా ఇప్పటి వరకు విజన్ బోర్డ్ సెట్ చేసుకున్నారా? సెట్ చేసుకున్నట్లయితే ఎస్ ఆర్ నో? సెట్ చేసుకున్నారా? ఎస్ ఆర్ నో? సెట్ చేసుకోలేదా? ఓకే, నేను టీచర్ గా ఉన్నాను, నాకెందుకు అసలు ఈ విజన్ బోర్డ్ అంటారా? ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఓకే, మీరు ఎవరు రెస్పాండ్ కావట్లేదు కాబట్టి నో ప్రాబ్లం. మనం అందరం కూడా విజన్ బోర్డ్ అనేది మనం సెట్ చేసుకోగలగాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మేడం మీ వాయిస్ విజన్ బ్రేక్ బోర్డ్ వస్తుంది. అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఈ విజన్ బోర్డ్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే, మీరు ఏవైతే గోల్స్ అనుకుంటున్నారో ప్రతి గోల్ కూడా విజన్ బోర్డ్. సార్ ఇప్పుడు క్లియరా సార్? సార్ క్లియరా? క్లియర్ ఇప్పుడు. ఓకే సార్, ఓకే డన్. విజన్ బోర్డ్ లో మెయిన్ గా మనం ఏమేమి రాసుకోవాలి? విజన్ బోర్డ్ లో నాకు పలానా టైంకి నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను అనేది విజన్ బోర్డ్. అంటే మీరు ఏదో అనుకోవద్దు దయచేసి. విజన్ బోర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్ట్ మీద, చార్ట్ అందరికీ తెలుసు కదా, చార్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద నాకు పలానా గోల్ సెట్, నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ కార్ కావాలి, నాకు కార్ ఏదైతే ఉందో దాన్ని ఆ విజన్ బోర్డ్ మీద రాయండి. నాకు ఇల్లు కట్టుకోవాలి అని ఉంది, ఇల్లు అది కూడా ఒకటి రాయండి. నాకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ఉంది, ఏ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ఉంది. నార్మల్ గవర్నమెంట్ జాబా, నువ్వు అనుకునే టీచర్ జాబా, లేదు పోలీసా, డాక్టరా, ఏంటనేది విజన్ బోర్డ్ మీద రాయండి. ఆ విజన్ బోర్డ్ మీద రాస్తారు. ఓకే, దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అంటే మీ యొక్క బెడ్రూమ్ లో పెట్టుకోండి. అలాగే డైలీ మీరు లేడీస్ అయితే ఎక్కువగా కిచెన్ రూమ్ లో ఉంటారండి, ఎందుకంటే వంట ఎక్కువ చేసుకుంటారు కదా, సో కిచెన్ రూమ్ లో ఉంటారు. సో లేడీస్ అయితే మీ యొక్క విజన్ బోర్డ్ తీసుకుపోయి కిచెన్ మీద, వాల్ మీద స్టిక్ చేయండి. ఇలాగా ఎప్పుడైతే మీరు విజన్ బోర్డ్ ఎవ్రీడే మీకు అది మీరు చూస్తూ ఉంటారు. అలా చూడడం వల్ల ఏంటి అంటే, ఓకే నేను ఇది గోల్ నేను సెట్ చేసుకున్నాను కదా, నేను దాని వైపు అడుగులు వేయాలి అనే ఒక తాపత్రయం, ఒక కసి, ఒక పట్టుదల అనేవి మీకు వస్తాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా విజన్ బోర్డ్ అనేది సెట్ చేసుకోండి. ఇవి అయితే మీకు ఎక్కడా కూడా దొరకదు, బట్ ఇట్లాగా మీరు సెట్ చేసుకుంటే మీరు అనుకున్న గోల్ అనేది సక్సెస్ఫుల్ గా రీచ్ అవుతారు. ఓకే అండి సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఎస్, దీనికి ఆన్సర్ ఎవరైనా ఇవ్వగలుగుతారా? శ్వేత మ్యామ్. ఎస్ శ్వేత మ్యామ్, అన్మ్యూట్ చేసుకోండి. మేడం చెప్పండి. దీనికి ఆన్సర్ చెప్పండి. ఎస్, నో ప్రాబ్లం. అంటే మనం ఏ గోల్ ని రీచ్ అవ్వాలి చెప్పండి మ్యామ్, చెప్పండి. మేడం, మనం ఏ గోల్ ని రీచ్ అవ్వాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం ఆ విజన్ బోర్డ్ పైన రాసుకోవాలి. ఓకే, సూపర్. శ్రీనివాస్ సార్. అని నాకు ఫీలింగ్. మేడం మన గోల్స్ ఉన్నాయి కదా, ఆ గోల్స్ అనేది ఏదైనా ఉండని అది మ్యాటర్ లేదు మనకి. దాన్ని స్టెప్ బై స్టెప్ గా మీరు ఒక చిన్న చిన్న గోల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ గోల్స్ సెటప్ చేసుకుంటూ దాన్ని యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఒక పెద్ద గోల్ రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? చిన్న చిన్న గోల్స్ రీచ్ అవుతే ఒక పెద్ద గోల్కి వెళ్ళిపోతాం. సింపుల్ చెప్పాలంటే ఒక బిందె వాటర్ నింపాలి అనుకోండి, రోజు అంటే ఒక చెంబుతో పోసామనుకోండి, కొన్ని రోజుల తర్వాత బిందె కూడా నిండిపోతుంది కదా. సో మీ గోల్స్ చిన్న చిన్న గోల్స్ ని పెట్టుకోండి, అది పెద్ద గోల్ కు రిలేటెడ్ గా పెట్టుకోండి. ఈ చిన్న గోల్స్ రీచ్ అవుతాయి, అప్పుడు మీరు సాటిస్ఫాక్షన్ గా వర్క్ చేస్తారు. ఆ పెద్ద గోల్ టువర్డ్స్ కూడా ఇది సక్సెస్ అవుతాయి కాబట్టి పెద్ద గోల్ కూడా రీచ్ అవుతారు. సో అది నాకు అర్థమైంది మేడం. మరి మీరు ఇంకేమైనా చెప్పాలంటారా? చెప్పండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ సార్, సూపర్, కరెక్ట్ గా చెప్పారు. అంటే ఇక్కడ ఏమీ లేదు అండి, మీరు యాజ్ ఏ టీచర్ గా ఉన్నారు, మీరు టీచర్ గా ఒక చిన్న గోల్ సెట్ చేసుకొని మీ యొక్క ప్రొఫెషనల్ లో సెటిల్ అయి ఉన్నారు. ఇలా సెటిల్ అయి ఉన్నారు కదా, ఇదే మీ గోలా? ఇక్కడ వరకు మీరు ఎండ్ అవుతారా? అవ్వరు కదా. ఈ చిన్న గోల్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు ఇంకా నేను పెద్దగా ఎలా ఎదగాలి,
అనే దాని వైపు ఫోకస్ చేసుకోండి. దీనికి అర్థమే ఇది. నెక్స్ట్ స్లైడ్స్. స్మార్ట్ గోల్స్ అన్నాం కదా. స్మార్ట్ గోల్స్ అనేవి ప్రతి ఒక్కరికి S ఫర్ స్పెసిఫిక్, M ఫర్ మెజరబుల్, అండ్ A ఫర్ అటైనబుల్, అండ్ R ఫర్ రిలవెంట్, T ఫర్ టైం బౌండ్. అంటే స్పెసిఫిక్ అంటే కరెక్ట్ గోల్ అనేది సెట్ చేసుకోవాలి. అంటే నేను ఒక ఇల్లు కట్టాలి, నాకు దానికి తగ్గట్టుగా నా దగ్గరగా స్పెసిఫిక్ నీడ్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది వన్స్ మీరు అందరూ కూడా చెక్ చేసుకోవాలి. అంతేగాని దానికి స్పెసిఫిక్ రీజన్ లేకుండా అయితే మీ గోల్ అనేది రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఎప్పుడైతే మన యొక్క డ్రీమ్ హౌస్ కట్టాలి అనుకుంటున్నామో దానికి స్పెసిఫిక్ గా మీరు మెజరబుల్, దానికి ఎంత స్థలం ఇల్లు కట్టడానికి మనకి ఎంత స్థలం కావాలి, ఎంత ప్లేస్ ఉండాలి, ఎన్ని యాడ్స్ ఉండాలి అనేది మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోగలగాలి. అండ్ అటైనబుల్, ఎప్పుడైనా మీరు సాధించదగినదిగా మాత్రమే ఉండాలి అండి. అంతేగాని మన యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎట్లుండాలి అంటే పాజిటివ్ మైండ్ తోనే ఉండాలి. అంతేగాని నెగిటివ్ ఆలోచన మన దరిదాపులకి చేరకూడదు. మీరు నెగిటివ్ గా ఉన్నారా, మిమ్మల్ని మీరు అక్కడ తక్కువ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు అని మాత్రమే అర్థం. నెగిటివ్ గా ఉన్నాము అంటే నేను ఇల్లు కట్టాలి, నేను ఇల్లు కట్టాలి, దానికి ఎంత స్పెసిఫిక్ గా నీడ్స్ నా దగ్గర ఉండాలి, మెజరబుల్ ఎంత ఉండాలి, ఎటైనాగా నేను ఎంతగా ఉండాలి అనేది మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీ యొక్క గోల్ ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. మీ యొక్క అందమైన ఇల్లుని మీరు కట్టగలుగుతారు. ఓకే అండి. అలాగే రిలవెంట్, ఇల్లు కట్టాలి అంటే దానికి రిలవెంట్ గా ఉండాలి. ఆలోచనలు అనేవి ఎప్పుడు కూడా రిలవెంట్ గానే ఉండాలి. ఇప్పుడు మీరు జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ కావాలి అంటున్నారు. ఆ గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే దానికి తగినంత చదువుకోవడం కానీ ఇవన్నీ మీరు చేస్తున్నారు, ఎగ్జామ్స్ అటెండ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అంతేగాని మీరు ఆ గవర్నమెంట్ జాబ్ వైపు ఆలోచనలు పెట్టుకోకుండా వేరే వాటి మీద ఫోకస్ పెడితే మీరు దానికి రీచ్ అయితే అవ్వలేరు. మన ఆలోచనలు ఎప్పుడు రిలవెంట్ గా మాత్రమే ఉండాలి. అలాగే టైం బాండ్ అండి. ఇక్కడ అంతా ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు మనకి ఏంటి అంటే టైం బాండ్. ఇప్పుడు మీరు గోల్ సెట్ చేసుకుంటున్నారు, కరెక్టే. టీచర్ నేను గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అనుకుంటున్నాను కరెక్టే. అది ఏ టైంలో ఎంతవరకు టైం కావాలి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యాడ్ అవుతుందండి. మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది. అది అయినా పాజిటివ్ మైండ్ సెట్ తోనే మాత్రమే ఆలోచించండి, అంతేగాని నెగిటివ్ థాట్ అయితే దగ్గర చేరనివ్వకండి. ఓకేనా? ఇలా ఒకసారి మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. ఇవంతా జరుగుతాయా జరగవా అనేది ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ 21 days వరకు ప్లాన్ చేసుకోండి. అలా ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు అనుకున్న గోల్ వైపు రీచ్ అవుతారు ఖచ్చితంగా. ఓకే అండి సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి కూడా ఇలాగా ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని మీరు ఉండగలిగితే ఎవ్రీ గోల్ అండి మీకు అసలు తిరిగే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను నా తమ్ముడు అయ్యాడు అని నేను ఒక కసితో చదివానండి. కసితో చదివాను, దాని వైపు అడుగులు వేశాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా నాకు నో ప్రాబ్లం అంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను, దూసిపోతూనే ఉన్నాను. 23 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అదైనా సరే నేను ఇప్పుడు చెన్నైలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే పోస్టులు రిలీజ్ చేశారో 8 పోస్టులలో ఫస్ట్ ప్లేస్ నాకు వచ్చింది అండి. నేను నాన్ లోకల్ అయినా నాకు వస్తుందా రాదా అని నేను ఆలోచనలు పెట్టుకోలేదు. నాకు వస్తుంది అనే వెళ్ళిపోయాను, నాకు వచ్చింది. నేను అలా ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నాను. మెయిన్ గా మనకి ఏముండాలి అంటే కొన్ని మంత్రాలు చెప్తాను. మంత్రాలు అంటే ఏవో అనుకున్నారు, లక్ష్యాన్ని చేరే మంత్రాలండి. ఓకేనా? ఓకే. మనకి మెయిన్ గా బర్నింగ్ డిజైర్ అనేది కంపల్సరీగా ఉండాలి గోల్ సాధించాలి అంటే. ఓకేనా? అలాగే గోల్ కి తగ్గట్టుగా నాలెడ్జ్ ఉండాలి. అంతేగాని నాలెడ్జ్ లేకుండా నేను గోల్ సెట్ చేసుకుంటానంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? అవ్వదు కదా. దానికి తగ్గట్టుగా నాలెడ్జ్ అనేది మనం పెట్టుకోవాలి. ఓకేనా?
అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి గోల్ కి రీచ్ అయ్యే విధంగా ఉండాల్సి ఉంటుంది ఒక వ్యక్తికి. అలాగే యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ అంటే వేరే విధంగా అనుకున్నారు. గోల్ సాధించగలగాలి అనే ఒక కసి మాత్రం మీలో కలిగి ఉండాలి అండి. అలాగే టైం మేనేజ్మెంట్ అనేది మీరు మెయింటైన్ చేసుకోగలగాలి. అంటే ప్రాపర్ టైం ప్లాన్ అనేది ఇప్పుడు ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి, అసైన్మెంట్స్ చేయండి అంటే అయ్యో నాకు టైం లేదు అంటున్నారు కదా. అలా కాకుండా టైం అనేది బిట్ టు బిట్ మీరు పేపర్ మీద నోట్ చేసుకొని అలా మీరు టైం అనేది మేనేజ్ చేసుకోండి. అలాగే హార్డ్ వర్క్ అనేది కరెక్ట్ గా చేస్తేనే మాత్రం మీరు గోల్ ని రీచ్ అవుతారు. అంతేగాని నార్మల్ గా చేస్తే మాత్రం రీచ్ అవ్వలేరు అండి. హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు కూడా మనం కరెక్ట్ గా చేయాలి, అప్పుడు మాత్రమే రీచ్ అవుతారు. అలాగే ఫెయిల్యూర్ అయినా సరే ఆనందంగా స్వీకరించండి. అంతేగాని నేను ఫెయిల్ అయిపోయాను, నేనేం చెయ్యాలి, అయ్యో నా వల్ల ఇంతే, నేను ఇక్కడే ఉండిపోతాను అని కాకుండా దాన్ని ఆనందంగా స్వీకరించండి. అప్పుడు యూనివర్స్ మీకు అయ్యో తను బాధపడుతున్నాడే, నేను ఏం చేయాలి అని యూనివర్స్ డిస్కస్ చేసుకుంటదంట. మీకు ఎవరికైనా తెలుసా ఈ పాయింట్? యూనివర్స్ డిస్కస్ చేసుకుంటదంట. అప్పుడు యూనివర్స్ అంటది ఓకే నేను వీళ్ళకి పలానాది ఇవ్వాలి అని యూనివర్స్ మనకి ఇచ్చేస్తుంది ఈజీగా. సో ఇది ఎవ్వరు కూడా అబ్జర్వ్ చేయరు. ఎప్పుడు నెగిటివ్ థాట్, నాకు ఇది రాలేదు అని ఏడుపు అంతే. ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఫెయిల్యూర్ అయినా సరే దాన్ని ఎప్పుడు స్వీకరించండి. నెవర్ గివ్ అప్ అండి, మెయిన్ పాయింట్. గివ్ అప్ అయితే ఎక్కడ కూడా ఇవ్వద్దు. మీకు వచ్చేంత వరకు వచ్చినా రాకపోయినా దాని వైపు అడుగులు వేస్తూనే వెళ్ళిపోండి అంతే. ఏదైతే అది అయ్యింది, నాకు వచ్చేసింది, నేను కూర్చున్నాను. ఈవెన్ ఇప్పుడు కూడా గోల్ సెట్టింగ్ టాపిక్ నేను చెప్పగలుగుతానా చెప్పలేనా, ఇంతమంది టీచర్స్ ఉన్నారే అనుకున్నాను. ఏదైతే అది అయ్యింది, నేను చెప్పేస్తాను. వాళ్ళకి నా కంటెంట్ ఏదైతే ఉందో నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. నా యొక్క మొత్తం నాలెడ్జ్ అంటే వాళ్ళకి పంచుకుంటాను అని వచ్చి కూర్చున్నానండి. గివ్ అప్ అయితే అస్సలు ఇవ్వలేదు. సో ఇలాగా మీరు నెవర్ గివ్ అప్ గా ఎప్పుడు కూడా ఇలా గివ్ అప్ అయితే ఇవ్వద్దు. ఓకేనా? గోల్ రీచ్ అవ్వాలి అంటే ఇంకా ఏముండాలి, మనకి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉండాలండి. చిరాకు, కోపం ఇదేమి ఉండకూడదు. ఎప్పుడు సమయస్ఫూర్తితోనే వెయిట్ చేస్తూ ఉండాలి. మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే దాన్ని వెయిట్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? ప్రతిరోజు విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను. మీరు కారు కొనాలి అనుకుంటున్నారు, నార్మల్ కార్ కాదండి, బాగా పైసలున్న కార్, గట్టిగా కొనాలి అనుకుంటున్నారు. అది కొనాలి అనుకుంటున్నారంటే దాన్ని ఎప్పుడు కూడా మీరు విజువలైజేషన్ చేస్తూనే ఉండాలి. విజువలైజేషన్ ఎప్పుడు చేస్తారో తెలుసా, ఎలా చేస్తారో తెలుసా? మెడిటేషన్ రూపంలో చేసుకోవాలి. మీకు ఈ విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా మీరు ఎన్నో విజయాలు సాధిస్తారు. అంటే మీరు ఇప్పుడు మెడిటేషన్ చేయగలిగితే మాత్రమే మీకు విజువలైజేషన్ శక్తి అనేది మీకు లభిస్తుంది. ఇలా మీరు చేసుకోగలగాలి. అలాగే నేను చెప్పినట్టుగా విజన్ బోర్డ్ అనేది మెయిన్ ప్రిపేర్ చేసుకోవాలి అండి. పాజిటివ్ మైండ్ సెట్ తోనే ఉండాలి. ఇవన్నీ మీరు ఒక పేపర్ మీద నోట్ చేసుకోవాలి. అంటే విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోండి. మీరు ఎందుకు అప్పుడు గోల్ రీచ్ కారో నన్ను అడగండి, నేను చెప్తాను దానికి ఆన్సర్. అప్పటికి కూడా మీరు నాతో కనెక్టివిటీతో ఉంటేనే నేను మీకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా మీకు కనెక్టివిటీతోనే నేను ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఇప్పుడు వరకు ఓపిక్ గా విన్నారు అందరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రేణుక మేడం గారు. మీరు యంగ్ అండ్ డైనమిక్ కే కాదు, స్మార్ట్ గా, అలాగే మీరు మీ లైఫ్ ని కూడా స్మార్ట్ గా ప్లాన్ చేసుకొని మీరు ఎలా గోల్ సాధించారో ఆ గోల్ గురించి మా అందరికి చెప్పి చాలా మోటివేట్ చేశారు. ఇప్పుడు ఈరోజు సెషన్ లో మాకు అసలు గోల్ అంటే ఏంటిది, అది గోలగా ఉండకుండా ఒక ప్రాపర్ పద్ధతిలో ఉండాలని చెప్పేసి, అసలు గోల్ ఎందుకు పెట్టుకోవాలి, ఆ గోల్లో ఏమేమి ఉంటాయి అంటే, జనరల్ గా షార్ట్ టర్మ్ గోల్, మీడియం టర్మ్ గోల్, అంటే గోల్ అంటే ఒకటే అనుకున్నాం మేము, బట్ మాకు చాలా విషయాలు చెప్పారు. అది షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, మీడియం టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని ఇలా డిఫరెంట్ గోల్స్ పెట్టుకొని
అందులో ఒకదానికొకటి లింకప్ పెట్టుకుంటే మనం జీవితంలో సాధించాల్సింది ఈజీగా అవుతుందని కూడా చెప్పారు. ఇదే కాకుండా కేటగిరీ బేస్డ్ గోల్ అని కూడా మాకు కొత్తగా చెప్పారు. అందులో డిఫరెంట్ గోల్స్ ఉంటాయని, పర్సనల్ గోల్ అని, అంటే మన పర్సనల్ లైఫ్ లో ఏం సాధించాలి అని, ప్రొఫెషనల్ లైఫ్ గోల్స్ అని. ఇవే కాకుండా మనం ఫైనాన్షియల్ గా ఈ రోజుల్లో మనీ లేకపోతే ఎవరైనా మనకు వాల్యూ ఇయ్యరు కాబట్టి ఫైనాన్షియల్ గోల్స్ ఎలా ఉండాలి, వీటితో పాటు మన ఆత్మ సంతృప్తి కోసం స్పిరిచువల్ గోల్స్ ఎలా ఉండాలి, ఇది ఒకటే కాదు ఫ్యామిలీ గోల్స్ అని, మాకు ట్రావెల్ గోల్స్ అని కొత్తగా చెప్పారు. అసలు యాక్చువల్గా ఫ్యామిలీ గురించి మనం ఒక ట్రావెల్ చేయాలి అనే దాన్ని కూడా ఒక గోల్ లాగా పెట్టుకోవాలని చెప్పేసి చాలా కొత్తగా చెప్పారు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇదే కాకుండా మీరు మాకు విజన్ బోర్డ్ గురించి చెప్పారు, స్మార్ట్ గోల్స్ గురించి కూడా చెప్పారు. ఇవన్నిటితో పాటు మంచి స్టోరీ చెప్పారు. ఆ స్టోరీలో ఒక మంచి హీరోయిన్ గా మళ్ళీ మిమ్మల్ని చూపించారు. సో మాకు చాలా ఆనందంగా అనిపించింది. మీ స్టోరీ కూడా చాలా సూపర్ గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చేసి మా అందరికీ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఓకే అనుకుంటే ఎవరైనా మా పార్టిసిపేషన్ నుంచి 2-3 క్వశ్చన్స్ తీసుకున్నాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్, ఇంత ఓపికగా ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, తీసుకుందాం. క్వశ్చన్స్ ఎవరికైనా ఉన్నాయా? మన మేడం ఉన్నారు. ఆమె యాక్చువల్ గా గోల్ పెట్టుకోవడమే కాదు, గోల్ సాధించి రోల్ మోడల్ గా ఉన్నారు. సో మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా క్వశ్చన్స్ మీ మనసులో ఏ క్వశ్చన్స్ ఉన్నా అడగండి, తను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్. ఆల్ ద ఇన్పుట్స్ మీరు చెప్పిన ఏవైతే టిప్స్ ఉన్నాయో అందరికీ చాలా ఉపయోగపడతాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ పార్టిసిపెంట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మేడం కానీ మీరు అడగచ్చు. గోల్ సంబంధించి, గోల్ సెట్టింగ్ సంబంధించి, ప్లానింగ్ సంబంధించి. ఎస్, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే రైజ్ చేసి అడగండి. కొన్ని గోల్ సెట్టింగ్ గురించి కాకపోయినా ఏ క్వశ్చన్ అయినా తను చెప్తారు. షీఈస్ రెడీ టు టెల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ క్వశ్చన్స్ అడగచ్చు. మేడం, ముందుగా నాకు ఒక చిన్న గోల్ ఉంది, అంటే నాకు ఒక డౌట్ ఉంది. నేను గోల్స్ Yes, sir. పెట్టుకుంటాను కానీ దాని గురించి ఫోకస్ గా లేను. అది డివేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజు గోల్ ఉంటుంది, అది 1 month తర్వాత నాకు గోల్ ఎక్కడో పడిపోతుంది. అది అసలు అది ఉండదు. అది మళ్ళీ 1 month తర్వాత ఇంకొక గోల్ అనుకుంటాను. అసలు ఐఎమ్ నాట్ ఫోకసింగ్. దాని గురించి నాకు ఏమైనా టిప్స్ ఇస్తారా? ఎస్ సార్, దీనికి సింపుల్ టిప్ ఒక్కటే ఉంది అండి. ఏంటి అంటే మెడిటేషన్ అనేది చేయండి. ఫస్ట్ ధ్యానం మీద ఫోకస్ పెట్టండి. ధ్యానం మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్ గా మీరు అనుకున్నవి మీరు రీచ్ అవుతారు. ప్రశాంతంగా బ్రహ్మ ముహూర్తంలో 4కి లేవాలి అండి. ముందే చెప్తున్నాను, బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే పీస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటారో ఫోకస్డ్ గా దాని మీద యూనివర్స్ మీకు కొన్ని పవర్స్ ఇస్తుంది. ఆ పవర్స్ ని మనం గ్రాప్ చేసుకుంటాం ఆ టైంలోనే. మిగతా టైంలో అంతా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇది ఉంటుంది, కాబట్టి ఫోకస్ చేయలేము. ఆ టైం మీరు ఖచ్చితంగా ఇక్కడ మనకి బాడీ హీలింగ్ అనేది ఉంటుంది అండి. ఇలాగా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి బాడీ హీలింగ్ కానీ, ఇలాగ కొన్ని పవర్స్ మనంతటా మనం, అంటే కొంతమంది ఇప్పుడు ఉంటారు కదా, కొంతమంది సాధువులు, వాళ్ళకి ఎలా వస్తాయి, నేను ఇది చేస్తున్నా, ఆమె ఇది చేస్తున్నా అంటే వాళ్ళు పర్వతాల దగ్గరికి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు కూర్చొని ధ్యానం చేస్తారు. యూనివర్స్ వాళ్ళకి ఎంతో కొంత ఇస్తుంది. వాళ్ళు అబద్ధమా నిజమా అనేది కాదు పాయింట్ ఇక్కడ. యూనివర్స్ వాళ్ళకి ఎంతో కొంత ఇస్తుంది, అది వాళ్ళు తీసుకొని వాళ్ళు మన ముందు ప్రదర్శిస్తున్నారు. సో ఇక్కడ మనం కూడా అందరం ధ్యానం అనేది ప్రశాంతంగా కూర్చొని పీస్ఫుల్ గా చేయాలి. వాటర్ అనేది ఎక్కువ తాగుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న వైపు వెళ్తూ ఉంటారు. ఐ హోప్ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. రాకపోతే నన్ను సారీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఆన్సర్. ఇంకెవరికైనా ఏం డౌట్స్ ఉన్నాయో అడిగి. మేడం చెప్పండి మేడం. శ్వేత మేడం. మేడం, ధ్యానం అంటే ఇప్పుడు లేస్తాం మనం, అయితే ఐస్ క్లోజ్ చేసి అంటే ఏమనుకోవాలి మనసులో? ఫస్ట్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచర్ కావాలి అనుకుంటున్నాను. టీచర్ కావాలి అని అనుకుంటున్నారు. మీరు టీచర్ కావాలి అనుకుంటే అయిపోదు కదా. ఫస్ట్ మీ మైండ్ అనేది పీస్ఫుల్ గా ఉండాలి లేదా? పీస్ఫుల్ గా ఉండాలి అంటే మీరు ఉదయం లేచి మెడిటేషన్ లో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఏం చేస్తారు? తర్వాత
మెడిటేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఓకే దెన్ తర్వాత ఏం చేస్తారు? కూర్చున్న తర్వాత ఏదైతే టీచర్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నారో వెళ్ళే క్రమంలో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ హార్డ్ వర్క్ చేసే టైంలో మీరు మెడిటేషన్ చేయడం ద్వారా ఆ పీస్ఫుల్నెస్ అనేది మీ మైండ్ కి వెళ్తుంది. వెళ్ళడం ద్వారా మీరు అనుకున్న గోల్ ని రీచ్ అవుతారు. సింపుల్ లాజిక్ అండి, సింపుల్. ఐ హోప్ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. మేడం, నేను జస్ట్ మేడం చెప్పిన దానికి ఒక చిన్న పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మెడిటేషన్ వల్ల ఏమవుతుంది అని అంటే మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ముందుగా కాన్సన్ట్రేషన్ ఉంటే ఏదైనా సాధిస్తాం. సో ఫస్ట్ మనకు ఏది సాధించాలని ఒక కాన్సన్ట్రేషన్ కావాలి. ఆ కాన్సన్ట్రేషన్ ని సాధించడం కోసం మనకు